సీనియర్ నేత గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పత్తా లేకుండా పోయారనే విమర్శలున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా మంత్రిగా పనిచేసిన ఆ నేతకు సీటు లేదనే ప్రచారం జరిగింది. కానీ చివరకు అధికార వైసీపీ నుంచి సరైన అభ్యర్థి పోటీ లేకుండా పోయింది. ఇంతకు ఎవరా నేత? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? వాచ్ ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో సీనియర్ నేత. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. చంద్రబాబు కేబినెట్ లో 5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. అలాంటి చరిత్ర ఉన్న నేత 2019 ఎన్నికల్లో ఓటమి ద్వారా చాలా కాలం రాజకీయాలకు దూరమయ్యారనే విమర్శలు వచ్చాయి. 3 ఏళ్ల పాటు చిలకలూరిపేట వదిలేసి హైదరాబాద్కే పరిమితమై సొంత వ్యాపారాలు చేసుకున్నారని టీడీపీ నేతల్లో చర్చ జరిగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో పుల్లారావుకు సీటు లేదనే ప్రచారం సాగింది. దీంతో ఆయన్ను పక్కన పెట్టి రియల్టర్ భాష్యం ప్రవీణ్ ను తెరపైకి తెచ్చింది పార్టీ నాయకత్వం. చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ ఆఫీస్ ప్రారంభించి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ పరిణామంతో ప్రత్తిపాటి వర్గం రగిలిపోయింది. నియోజకవర్గానికి సంబంధం లేని భాష్యం ప్రవీణ్ వస్తే ఊరుకోబోమని, తరిమి కొడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని ప్రచారంతో ప్రత్తిపాటి పుల్లారావు అప్రమత్తమయ్యారు. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగొచ్చి చిలకలూరిపేట నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఎక్కడా పార్టీపై బహిరంగ విమర్శలు చేయకుండా రాజకీయ చతురత ప్రదర్శించారు. ప్రత్తిపాటి పుల్లారావు గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. తన సొంత నియోజకవర్గం చిలకలూరిపేటతో పాటు పార్టీ బాధ్యుడిగా వ్యవహరిస్తున్న ఆ జిల్లాలో టీడీపీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సైకిల్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. పుల్లారావు జెట్ స్పీడ్ కు భాష్యం ప్రవీణ్ తోక ముడవక తప్పలేదు. నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకుండా చేశారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానన్న సంకేతాలను పంపి క్యాడర్లో కొత్త జోష్ నింపారు పుల్లారావు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చిలకలూరిపేట నుంచి 2019 ఎన్నికల్లో విడుదల రజని వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన విడుదల రజని చేతిలో పుల్లారావు ఓడిపోవడం అందర్నీ షాక్ కు గురిచేసింది. ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. విడుదల రజని మంత్రిగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో గట్టి పోటీ ఉంటుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జీల మార్పు టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుకు బాగా కలిసి వచ్చిందనే టాక్ నడుస్తోంది. మంత్రిపై ప్రజా వ్యతిరేకత పెరగడంతో చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. వైసీపీ ఇన్ఛార్జిగా చిలకలూరిపేటకే చెందిన మల్లెల రాజేష్ నాయుడును నియమించింది. కానీ ప్రత్తిపాటి పుల్లారావుకు పోటీ ఇచ్చే అంతటి నేత కాదనే చర్చ ఇటు టీడీపీతో పాటు అటు వైసీపీలోనూ సాగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి మాజీ ప్రత్తిపాటి పుల్లారావు గెలుపు ముందే డిసైడ్ అయిందని తెలుగుదేశం నేతలు సంబరపడిపోతున్నారట. మరి ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.